విశాఖ పంచదార కొండలు పర్యావరణ పరంగా హాని కలిగిస్తున్నారు. ఇష్టారాజ్యంగా వాటిని తవ్వేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఆయన ఛాలెంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా పోరాడుతున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? ఇంత గతంలో విశాఖలో రిషికొండ భవనాలతో పర్యావరణ పరంగా ఒక మంచి ప్రభుత్వానికి పనికొచ్చే బిల్డింగ్ కట్టినప్పుడు బోడిగొండలు చేస్తున్నారంటూ ఇదే డిప్యూటీ సీఎం పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? ఆయన సొంత శాఖ పంచదార కొండల్ని ఎలా తవ్వేస్తుంటాయి. దీని గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా ఋషికొండ మీకు గుర్తుండాలి. హరిత రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ పడగొట్టి ఇంకొక కన్స్ట్రక్షన్స్ కట్టి దేశం కూడా పర్యాటక రంగానికి వైజాగ్ కి వస్తే అక్కడికే వచ్చే విధంగా అంత గొప్ప కట్టడాన్ని కట్టాలి అన్న ఉద్దేశంతో 300 కోట్లు 400 కోట్లు లెక్క చెప్పి ఆ కన్స్ట్రక్షన్స్ ని అక్కడ కట్టి చూపించినటువంటి విధానం ఎలా ఉందంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగారండి. ఎందుకంటే వాళ్ళ సినిమా వాళ్ళు ఎన్నో బిల్డింగ్లు, ఎన్నో కన్స్ట్రక్షన్స్, ఎన్నో ఇంద్ర భవనాలు చూసుంటారు. కానీ ఈ భవనాన్ని చూసి సెల్ఫీ దిగాలన్నంత ప్రేమ కలిగిందంటే అంత గొప్ప కట్టడాన్ని, అంత గొప్ప పర్యావరణాన్ని, ఆ రోడ్లని, ఆ గ్రీనరీని, ఆ కొండ మీద ఎంత గొప్పగా తీర్చిదిద్దినారండి. నిజంగా అది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. అది హరిత రిసార్ట్స్, అది గవర్నమెంట్ ప్రాపర్టీ. అది ఓకే, అక్కడికి క్లియర్. దానికే కొండలకి బోడిగుండులు కొట్టించేసినారు, పర్యావరణాన్ని మనం కాపాడేద్దాం అంటూ మా అందరితో మాట్లాడిస్తూ ఆయన కూడా చాలా గొప్పగా మాట్లాడాడు. అప్పుడు నిజంగా మాకు పర్యావరణాన్ని కాపాడే ఒక మహోన్నత వ్యక్తిగా అఖండ 3గా కనపడ్డాడండి. అఖండ 1, 2 అంటే ఆయన వచ్చేస్తాడు కాబట్టి అఖండ 3గా కనపడ్డాడు. ఎందుకంటే ప్రకృతితో విలయ తాండవం చేయించకూడదు, ప్రకృతిని కాపాడాలి, ప్రకృతి తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా, పంచభూతాలు అంటూ చాలా గొప్ప గొప్ప డైలాగులు ఉంటాయండి అఖండ సినిమాలో. చూస్తే ఒకసారి మళ్ళీ గుర్తుకొస్తాయి. సో ఇక్కడ ఏదైతే పంచదార్ల కొండ అంటే ఇది ఫణిగిరి కొండలు అంటారండి. ఫణిగిరి కొండలు అంటారు. అసలు భూమిలోనే ఎన్నో లోతులకి తవ్వితేనే నీళ్లు రాని పరిసర ప్రాంతాల్లో పాము పాకినట్టుగా ఉండేటటువంటి ఫణిగిరి కొండల్లో పంచదార్లగా నీరు బయటకు వస్తుంది. అది చాలా తాగునీరు, శుద్ధమైన మంచి నీరు. ఆ నీళ్ళని డబ్బాల్లో పట్టుకొని ఇంటికి తీసుకెళ్తే రోగ నివారణగా ఉపయోగపడుతుంది పంచదార్ల నీళ్లు అంటూ డబ్బాల్లో పట్టుకొచ్చే వాళ్ళండి. ఒకప్పుడు మేము అన్ని ఊర్లు టూరిస్ట్ చేసేటప్పుడు ఆ ఊరు చూసినప్పుడు మాకు అనిపించినటువంటి విషయాన్ని చెప్తున్నామండి. ఇది అంటే అందరిలాగా ఊరికెళ్ళి కొండలకెళ్ళి అంటే గుళ్ళకెళ్ళి టెంకాయలు కొట్టేసి వచ్చేనండి. నేనైతే ఆ ఊరి స్థల పురాణం తెలుసుకుంటానండి. ఆ స్థల పురాణంలో ఇది యమధర్మరాజు పునఃప్రతిష్ఠించినటువంటి లింగం అండి. దీన్ని ఉమాధర్మలింగేశ్వర స్వామి అంటారు. పంచదారులు అంటే పంచదారలాగా తీపిగా ఉండదండి. పంచదారులు అంటే 5 దారలు, 5 నీటి దారులు, వీటిని ఆకాశ దారులు అంటారు. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఈ రోజుకి ఎవరికీ తెలియని పరిస్థితి. కానీ కొండల్లోంచి అసలు ఎంత శుద్ధంగా వస్తుందో నీరు అంటే చక్కటి నీరండి. అంటే మీరు మినరల్ వాటర్ లో పట్టుకునేంత శుద్ధంగా ఉండే నీరు. కానీ ఈ రోజు ఆ నీరు మట్టి నీరైపోయింది. ఎందుకు ఆ నీరు అంత మట్టిగా వస్తుంది అంటే అక్రమ మైనింగ్ పరిధి దాటి తవ్వి పక్కన పడిస్తున్నారండి. తల్లి భూగర్భంలో భూదేవి అంటున్న భూగర్భంలో ఇంత పరిధి వరకే తవ్వండి అంటూ చట్టాలుంటే ఆ పరిధి దాటి తవ్వేస్తూ ఈ రోజు కొండ పరిసర ప్రాంతాల్లో ప్రకృతి సంపదని, స్వామి సంపదని కూడా కొల్లగొట్టేస్తున్నారు మైనింగ్ లో. అయితే ఈ 5 దారులు ఆకాశ గంగలాగా ఎలా అయితే ప్రవహిస్తాయో అక్కడ యమధర్మరాజు పునఃప్రతిష్ఠించినటువంటి లింగం ఏదైతే ఉందో వీటన్నిటికంటే మించి ఆ కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి తన పాదాన్ని మొట్టమొదటగా అక్కడ మోపితే ఉమాధర్మలింగేశ్వర స్వామి కోరిక మేరకి ఇక్కడ కాదయ్యా సింహాచలంలో నువ్వు ప్రతిష్ఠించాలి, నువ్వు అక్కడ కదా ఉండాలి అంటే ఇమీడియట్ గా అక్కడ సింహాచలం కొండ మీద ఆయన పాదుకలతో అక్కడ ఆవిర్భవించాడని ఆ స్థల పురాణం అండి. అంటే మొట్టమొదటి పాదుకలు లక్ష్మీ నరసింహస్వామి మొట్టమొదటి పాదుకలు ఇక్కడే ఉన్నాయని స్థల పురాణం అవి అక్కడ క్లియర్ గా కనపడతాయండి. అంటే అటువంటి ప్రాంతాల్లో తవ్వకాలు తీసేసి ప్రకృతిని విలయ తాండవం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని శిక్షించేది ఓటు రూపంలో రాష్ట్ర ప్రజలు కాదండి, ప్రకృతి. ఆ ప్రకృతి పరీక్షిస్తే, ఆ ప్రకృతి శిక్షిస్తే ఎలా ఉంటది అంటే అఖండ 3 అవుతుందండి. మేమేం అడుగుతున్నామంటే పర్యావరణాన్ని కాపాడుతాను అంటూ ఒక కొటేషను, లేకపోతే ఆయన ఏదైతే జనసేన సిద్ధాంతాల్లో ఒక సైటేషన్ గా కలిగి ఉన్నాడో
ఆ రోజు ఆ మాటలకి అర్థం ఈ రోజు ఈ పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి పరమార్థం. ప్రభుత్వంలో లేనప్పుడే పర్యావరణాన్ని కాపాడతాను అన్నటువంటి వ్యక్తి ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానంలో ఉండి దీన్ని ఖండించాలి కదా. ఎందుకు ఖండించడు? ఒక లెటర్ ఎందుకు రిలీజ్ చేయడు? అంటే హోమ్ మినిస్టర్ గారి మేకప్ మీద స్పందించినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇమ్మీడియట్ గా పంచదార్ల కొండల మీద జరుగుతున్న తవ్వకాల్ని మేము ఖండిస్తున్నాం, ఇది జనసేన సిద్ధాంతాల్లో విరుద్ధంగా ఉంది, పర్యావరణాన్ని కాపాడడం మా పరిశుద్ధ ఫస్ట్ తీర్మానం అని అనాలి కదా. ఎందుకు అనలా? అయితే ఒక విషయం దీంట్లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ అనకాపల్లి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. 6 లక్షల పైచులకు 6 లక్షల ఓటింగ్ ఉండే కాపు సామాజిక వర్గం ఓటు కలిగినటువంటి అనకాపల్లి టికెట్, ఎంపీ టికెట్ ఎవరికి రావాలి అంటే, జనసేనలో ఉన్నాడో టీడీపీలోకి వెళ్ళాడో ఒక కాపు సామాజిక వర్గ వ్యక్తి అండి. అతని పేరు ఏదైతే బైరా దిలీప్ అనుకుంటా, బైరా దిలీప్ గారు. ఆయన టీడీపీ నుంచి ఎంపీగా అనకాపల్లి టికెట్ ఆయనకి కేటాయించుదాం అనుకున్నారు. చివరి వరకు ఆయనే అనుకుని కూడా చెప్పుకున్నారు. సరేలే, మన కాపు సామాజిక వర్గ వ్యక్తే కదా, 6 లక్షల ఓటింగ్ ఉందని అక్కడ ప్రజలు కూడా సంసిద్ధమయ్యారు. లేదు అది బీజేపీకి వెళ్తుందేమో అంటే, కాదు బీజేపీకి అయినా ఆయన ఎవరండి? సోము వీర్రాజు గారు. సోము వీర్రాజు గారికి ఇస్తారేమో, ఆయన కూడా కాపు సామాజిక వర్గంలో కులపెద్ద, 6 లక్షల ఓటింగ్ ఉంది, బీజేపీ కూడా సరైన నిర్ణయం తీసుకుంటుందిలేండి, ఇంత ఓటింగ్ ఉంది కాబట్టి ఈ ఓటింగ్ గల నాయకుడిని ఇక్కడ ఉంచాలి, ఇక్కడ టికెట్ ఇవ్వాలి అని తీర్మానం ఇస్తారండి. కాకినాడ కూడా మీరు గమనించండి, అటువైపు పోటీ చేసినా ఇటువైపు పోటీ చేసినా ఎంపీ కాపు సామాజిక వర్గ వ్యక్తే ఉంటాడు. ఎందుకంటే కాపు ఓటింగ్ అక్కడ ఎక్కువ ఉంటది కాబట్టి. అలాగే అనకాపల్లి టికెట్ కూడా ఇక్కడ కాపు సామాజిక వర్గం రావాల్సిన టికెట్టే. కానీ బైరా దిలీప్ గారికి, సోము వీర్రాజు గారికి ఏం చెప్పుంటారు? ఏమండి, పవన్ కళ్యాణ్ గారి టికెట్ అడుగుతున్నారు, నాగబాబు గారికి మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వండి అంటే, పోనీలే మన కూటమిలో వ్యక్తే కదా, మన కులపోడే కదా అని అనుకుని ఉంటారు. నాగబాబు గారికి అని చివరి దాకా వచ్చి ఈ టికెట్ సడన్ గా రాయలసీమకు సంబంధించినటువంటి ఆయన ఎవరండి? సీఎం రమేష్ గారు. సీఎం రమేష్ గారికి ఎలా అయిపోయిందండి? ఆయన వ్యాపారస్తుడు కదా, ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? ఆయనకు అక్కడ ఖాళీ లేకపోతే ఇక్కడ ఇవ్వడం ఏంటి? ఈ సామాజిక వర్గం మొత్తానికి ఆయన నాయకుడు చేయడం ఏంటి? ఎన్ని కోట్లకి టికెట్ అమ్మేసుకున్నారు, అతను కొనేసుకున్నాడు అని అక్కడ ప్రజలు నిలదీసి ప్రభుత్వాన్ని అడుగుతున్నారండి. ఈ రోజు అడుగుతున్నారు. అదే సోము వీర్రాజు గారు ఉంటే ఇలా మట్టి మైనింగ్ లో జరిగేది ఉండేది కాదు. అదే బైరా దిలీప్ గారు ఉంటే అక్కడ సామాజిక వర్గం వాళ్ళు నిలదీసేవాళ్ళు, నువ్వు మనవడు కదా అని నమ్మితే ఏంటి పనులని అడిగి ఉండేవాళ్ళు. అలా కాదు, ఇలా కాదు. నాగబాబు గారి కన్నా వచ్చుంటే జనసేనలో ఒక సిద్ధాంతాన్ని, పర్యావరణాన్ని కాపాడు ఉండేవాళ్ళేమో. మరి ఆయనకి ఎంతో కొంత ఇచ్చి ఆయన పక్కకు తప్పించారు. మరి జనసేన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కొంత ఇచ్చి ఆయన దగ్గర నుంచి టికెట్ కొనేసుకున్నాడంట, ఈయన అమ్మేసుకున్నాడంట. ఏమో ఈ మాటలైతే చాలా ప్రచారం అయితే జరుగుతుందండి. లేకపోతే ఆ సామాజిక వర్గ వ్యక్తి కాదు, అతనికి అక్కడ లోకల్ కాన్స్టిట్యున్సీ వ్యక్తి కాదు, ఎక్కడో రాయలసీమలో కొండల్లో పవర్ ప్లాంట్ లో ఏమో ఉంటాయండి ఆయన ప్రాజెక్టులు, కరెంట్ ప్రాజెక్టులు అనుకుంటా. ఆ వ్యక్తిని తీసుకొని ఇక్కడ గెలిపిస్తే కొన్ని వందల వేల కోట్లు మైనింగ్, తవ్వకాలు, అమ్మకాలు, ఆ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి అమ్మకాలు, కొనుగోలు, వాటాలు ఇవన్నీ కూడా ఇతను చేస్తున్నాడని మిథున్ రెడ్డి గారు అనుకుంటా అండి. మిథున్ రెడ్డి గారు అనుకుంటా పార్లమెంట్ సాక్షిగా అతను ఒక వ్యాపారస్తుడండి, అతను ఒక కాంట్రాక్టర్ అండి. అమరావతిలో వాటాలే చూసుకుంటారండి, మీకెంత మాకెంత, అమరావతి అభివృద్ధి చూడరండి, కోట్లు 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 నొక్కేస్తున్నారు, తొక్కేస్తున్నారు అంటూ మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సాక్షిగా అద్భుతమైన ఇంగ్లీష్ లో మాట్లాడారండి. ఆయన మాత్రం పార్లమెంట్ లో కూడా అప్యహ అనుకుంటూ ఏంటంటో ఆయన చేతులు ఇటు అటు తిప్పుతూ రాష్ట్ర పరువుని పార్లమెంట్ లో తందానా చిందులేస్తున్నారండి. ఈయన టీడీపీకి అనుసంధానంగా పనిచేస్తున్నాడే కానీ అతన్ని పెంచి పోషించి అతని టికెట్ ఇచ్చిన బీజేపీ వైపు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి, ఒక్క మాట కూడా. ఆ టికెట్ సోము వీర్రాజు గారికి ఇచ్చినా బాగుండు, పెద్ద ఆయన చివరిలో ఒక గొప్పగా ఎంపీ కన్నా చూసుకుని ఉండేవాళ్ళం. ఈ రోజు వ్యాపారస్తుడికి ఇస్తే వ్యాపారమే చేసుకుంటాడు, అతనికి తెలిసిన వృత్తి అతను చేసుకుంటాడండి. అతను అంటే తప్పు కదా. నాకేం తెలుసండి, వ్యాపారం తెలుసు, తవ్వుకుంటున్నా అమ్ముకుంటున్నా, మీరు ఎవరు అడగడానికి, మీ వాటా మీకు ఇచ్చాను కదా, మీరు మాట్లాడకూడదు అని అంటాడేమోనండి. కానీ ఈ విషయంలో గౌరవ డిప్యూటీ సీఎం గారిని ఖచ్చితంగా అన్నా మీరు ప్రశ్నించండి, పార్టీ లెటర్ రిలీజ్ చేయండి. పంచదారులు అంటే 5 దారుల నుంచి ఆకాశ గంగ అక్కడి నుంచి పడుతుంటే ఆ ఆకాశ గంగను కూడా కలుషితం చేయగల నిష్ఠ దరిద్రులు, నీచులు, నికృష్టులు ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దవాళ్ళు కలిగి ఉన్నారు. వారిని మీరు ప్రశ్నించి ఈ తప్పుని ఖండించాలని మేము కోరుకుంటున్నామండి ఆయన అభిమానిగా.